మీ వైఖరి ఏంది అసలు? నేత కార్మికులను ఆదుకుంటారా లేకపోతే వాళ్ళు చస్తా ఉంటే చూస్తా ఊరుకుంటారా చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిన్న మేము ఊహించింది ఆశించింది ఈ ప్రాంతంలో ప్రజలకు సాంత్వన చేకూర్చే మాటలు. నిన్న మొన్నటి దాకా తంగళ్లపల్లి బ్రిడ్జ్ కింద నీళ్లు కనబడుతుండే మంచిగా గోదావరి నీళ్లు. ఇలా మాయమైన రేవంత్ రెడ్డి వచ్చినాయి. దాన్ని ఏం చేస్తావో చెప్పవు. ఇక్కడికి వచ్చినావు, మరి ఇక్కడ బోర్లు ఎత్తిపోతున్నాయి. మళ్ళీ ప్రజలు గొంతెండి నీళ్ల కోసం అలమటిస్తా ఉన్నారు. రైతుల పంటలు ఎండిపోతా ఉన్నాయి. దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు. ఇట్లాంటి సిగ్గుమాలిన ప్రభుత్వం, ఇట్లాంటి తుగ్లక్ పాలన ఇవాళ ప్రజలు చూసి అసహించుకుంటా ఉన్నారు, నవ్వుకుంటా ఉన్నారు. నువ్వు చెప్పే అబద్ధాలు అసత్యాలు ప్రజలు ఇవాళ చీత్కరించుకుంటా ఉన్నారు. 6 గ్యారంటీల్లో 5 అమలు చేసినా అని సిగ్గు లేకుండా నువ్వు బొంకుతుంటే, హోర్డింగ్లలో పెట్టుకుంటే ప్రజలు ఇవాళ నవ్వుకుంటున్నారు, చీత్కరించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరూ ఎక్స్పెక్ట్ చేసినారు 2